ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వెమ్లవాడలోని పిల్లిగుళ్ళ మైసమ్మ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది, అలాగే స్వయంభూ వెలిసిందని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ ఆలయాన్ని మీకు చూపించడానికి ఈరోజు అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక అమ్మ అయితే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. ఈ అమ్మకే చాలా మంది ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ అమ్మను మనం అడిగి తెలుసుకుందాము ఇక్కడ విశేషాలు ఏంటో. చెప్పమ్మా, ఈ ఆలయం గురించి చెప్పు. ఈ ఆలయం ఇప్పుడు నేను ఇక్కడ సేవ చేస్తున్నా. ఇప్పుడు 35 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నా. ఈ అమ్మవారు స్వయంభూ వెలిసిన తల్లి దుర్గామాత, మహిషాసురమర్దిని, బాలత్రిపుర సుందరి. బాగా మంది వస్తారు, మొక్కులు చేసుకుంటారు, ముడుపులు కడతారు, మొక్కిన కోరికలు నెరవేరుతాయి. ఈ గుడి డెవలప్ ఇంకా కావాలని కోరుకుంటున్నాం. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉండంటారు? ఇది వెనకటి నుండే ఉంది ఈ అమ్మవారు. వెనకటి నుండి అంటే ఒక మీది ఇప్పుడు ఇక్కడ చేయబట్టి నేను చేయబట్టి ఇప్పుడు 35 సంవత్సరాలు అని సేవ చేయబట్టి. మీకన్నా ముందు? మాకన్నా ముందుగా అప్పుడు అట్లనే చెట్లలోనే ఉన్నది అమ్మవారు. ఎవరు పట్టించుకోరు. ఒక ఎమడాల బ్రాహ్మణయ్య పట్టించుకొని ఈ పని తీసుకొచ్చిండు ఆయన. ఆయనే బ్రాహ్మడే, భూమి పుల్లయ్య గారని బ్రాహ్మణ్స్ వాళ్ళు చేయబట్టే ఈ పెద్ద గుడికి చెప్పి ఈ టెంపుల్ ఓపించారు అన్నట్టు. ఈ గుడి ఓపించారు. ఎండలు ఎండింది, వాన నానింది అమ్మవారు. చాలా చాలా పురాతనమైన తల్లిమే స్వయంభూ అమ్మవారు, ముగ్గురు అమ్మవార్లు. అంటే ఇప్పుడు ఇక్కడ బండకే ఆ విధంగా బండకే ఉన్నారు అమ్మవార్లు. ఆమెకు ఎలాంటి చెక్కలేరు ఏది లేదు, బండకే వెలిసిరు ముగ్గురు అమ్మవారు. ఇక్కడ పబ్లిక్ ఎప్పుడు ఉంటుంది అంటే సంవత్సరాలు ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువగా పబ్లిక్? దసరా నవరాత్రులలోనే వస్తారు ఎక్కువ పబ్లిక్, బాగా వస్తారు. అప్పుడు లోకల్ వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు సగం మొక్కిన వాళ్ళు సగం వస్తారు. అంటే బయట పబ్లిక్ తెలుసా ఈ ఆలయం? అంటే యాత్రికులు వాళ్ళకు వీళ్ళకు? యాత్రికులకు తెలియదు. ఇక మా లోకల్ వాళ్ళకి తెలుసు, ఇక చుట్టూ పల్లెటూళ్ళ వాళ్ళకి సగం తెలుసు. తెలిసిన కొద్దికి భక్తులు వస్తారు. ఓకే, ఈ ఆలయం పేరు చెప్పండి. పిల్లిగుండ్ల మహిషాసురమర్దిని అంటారు. పిల్లిగుండ్ల మహిషాసురమర్దిని అని అంటారు. మహిషాసురమర్దిని, బాలత్రిపుర సుందరి, దుర్గామాత, ముగ్గురు అమ్మరు. గణపతి ఉన్నాడు, ఆడ శివయ్య ఉన్నాడు. ఈ ముగ్గురు అమ్మవారు, మొత్తం 5 దేవతలు ఉన్నారు ఇక్కడ. మీ పేరేంటమ్మా? నా పేరు మల్లవనా? మీ ఫోన్ నెంబర్ ఇక్కడ కింద పెడతాను నేను, పెట్టండి. ఎవరైనా వస్తే మీకు కాల్ చేస్తాను. సరే, ఓకే అమ్మా.